ఎవరైతే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆర్కేపూడి గాంధీ కాన్సెల్లి ఇటు కడియం శ్రీహరి దాకా సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యం నింపి రావు తీరా నాయనా ఎన్నికలు ఎందుకురా భయపడుతున్నావు బాధపడుతున్నావు అని జర భరోసా ఇచ్చేందుకు ఈ మాటలు. కానీ తప్పక ఉప ఎన్నికలు వస్తాయి, ఇక అది క్లియర్. ఎందుకు అంటే సుప్రీంకోర్టు టేకప్ చేసి క్లియర్గా ఎన్ని రోజుల గడువు కావాలి నీకు, ఇంకా ఈ టర్మ్ అయిపోయేదాకా కావాలా అని అన్నది అని అంటే ఇక అర్థం చేసుకోవాల్సినటువంటి అంశమే. ఎందుకు అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాల్సిందే అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. ఈ వీళ్ళకి ఏదో జర నచ్చ చెప్తాం, జర వాళ్ళ గుండెల్లో భరోసా నింపుదాం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నిండు అసెంబ్లీలో. సో తప్పుదోవలు బట్టియకండి, స్పష్టతతో ఉండండి. ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వస్తాయని చెప్పేసి అక్కడ స్పష్టమవుతూ ఉన్నది. మీరు దాన్ని ఏదో దూసినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మేటట్టుగా లేదు. బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు, వాటి నిరోధానికి సిట్, వాటిని నిర్వహించినటువంటి ప్రచారం చేసినా ఉపేక్షించాం. కేటీఆర్ హరీష్ రావుల దుష్ప్రచారం. బాలకృష్ణ చేసిండు, అదేంది అదేమో షో ఉండేగా మళ్ళీ మర్చిపోతే, అది అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ కూడా చేస్తాడు. మరి బాలకృష్ణ పైన మీరు చర్యలు తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీ అన్ననా, ఆయన పేరు మీ అన్న అవుతాడా ఏమవుతాడు, మరి అన్న అని మాట్లాడతారు కదా మీరు తీసుకుంటారా, చర్యలు తీసుకుంటారా చెప్పండి ఒకసారి. బాలకృష్ణ పైన తీసుకుంటారా చెప్పండి ఒకసారి. ఈ కావివి అంటే ఏదో ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసి మేము పిచ్చుకలను అన్నింటినీ మేము బందీలుగా చేసినాం, ఇవన్నీ పెద్ద సింహాలు ఇవి, పెద్ద పులులు ఇవి, సమాజంలో పడి ఇవంతా దాచుకుంటున్నారు. సమాజంలో పడి దాచుకొని తినేటోళ్ళు వేరే ఉన్నారు అంతా. వాళ్ళని కూడా బట్టుండ్రి, వాళ్ళతోటి వీళ్ళని కూడా బట్టుండ్రి. దాంట్లో మిమ్మల్ని అప్పుడు ప్రశంసిస్తాం ఖచ్చితంగా. పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం చేయకుండ్రి. అది మీ ఎందుకంటున్నావు క్రాంతి, పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయం ఏం చేసిండు గిట్లనేనా ఊకే మాట్లాడితేనని ఒక కార్యకర్తకు చూస్తున్న కార్యకర్త కోపం వస్తుంది కావచ్చు. చెప్తా ఈను, ఎందుకంటే హైడ్రాతోటి తీసుకొచ్చారండి. హైడ్రాతోటి మురళీమోహన్ ఇల్లు గులగొట్టిరా అండి చెప్పండి మీరే. మురళీమోహన్ ఇల్లు గులగొట్టిరా? ఇలా సొంత తమ్ముడు ఉన్నాడు కదా అండి, సొంత తమ్ముడు అన్నను, వాళ్ళ ఇల్లు గులగొట్టిరా అండి? నోటీసులు ఇచ్చారు. కానీ ఎంతమంది పేదల ఇల్లు గులగొట్టిరండి? ఎంతమంది రోడ్న పడ్డరండి? ఎంతమందికి వాళ్ళకి అలా జీవితం లేకుండా పోయిందండి, జీవితం లేకుండా పోయింది. ఒక ఇల్లు ఒక పెళ్ళి అనేది ఒక మధ్యతరగతోడికి చాలా కష్టమైనటువంటి పని. అది చాలా కష్టమైనటువంటి జీవితం పనంగా పెట్టి చేసేటటువంటి పనులు అవి రెండు. ఒక పెళ్ళి అయినా సరే, ఒక ఇల్లు కట్టుడు అయినా సరే. అటువంటి మీరు కుప్పగూలిస్తారు కదా. ఎందుకు పెద్దోళ్ళు గులగొడతానికేమో చేతులు రాలే, చిన్నోళ్ళు ఏమో పడా గులగొట్టుకుంటూ పోయినారు. ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు, ఇది శ్రేష్టమైనటువంటి అంశం కానే కాదు. సో ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం. ఇక దానికోసమే చెప్తా ఉన్నా. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం. విద్యా వ్యవస్థ ఇన్ని రోజులు మీ కానే ఉంది, 15 ఏళ్ళ నుంచి చేసింది లేదు, పోయింది లేదు, చేసింది లేదు, పోయింది లేదు. ఏం ప్రక్షాళన చేశారు? ఎంతవరకు నీట్గా చేశారు? ఏం చేశారు మీరు చెప్పండి. కొడంగల్కు మీరు టీచర్లను పెట్టుకున్నారు, మరి మిగతా ఈ కాన్స్టిట్యున్సీలలో అవసరం లేదా అని అడుగుతున్నా. ప్రక్షాళన అంటే ఏ విధంగా ఉండాలండి? ఫస్ట్ మొదటగా ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తూ ఉందో, గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి పంపారు. ఫస్ట్ అదే ఈ సంవత్సరం, నూతన సంవత్సరం ఇప్పుడు ఈ ఇయర్ నుంచి పంపండి, చూద్దాం ఒకసారి.